నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని మీ దేవుడు సెలవిచ్చున్నాడు. యెషయా 40:1. ఓదార్పును సమకూర్చవలనని ప్రవక్త ప్రకటించుతున్నాడు. ప్రపంచము ఓదార్పు లేని హృదయములతో నిండి ఉంది. వారి ఓదార్పుకు నీవు చాలు. అయితే నీవు తర్ఫీదు పొందాలి. అది చాలా విలువైనది. కన్నీరును రక్తమును కారుచున్న హృదయమును అలాంటిదై ఉండాలి. నీ హృదయమే చితికిన హృదయములతో నిండిన ఆసుపత్రి వార్డు వలె ఉండాలి. నీవు గాయపడ్డావు. ఆ మహావైద్యుడు నీకు చికిత్స చేశాడు గనుక నీవు గాయపడిన వారి కట్లు కట్టుటకు తగిన తర్ఫీదు పొందావు. నీవు ప్రత్యేకమైన మహావేదనతో ఎలా కృంగియున్నావో ఇప్పుడు ఆశ్చర్యపడుచున్నావా? నీవు 10 ఏళ్ళు కనిపెట్టి చూడు. నీ వలె గాయపడిన వారందరూ నీకు ఎదురవుతారు. అప్పుడు నీవెలాగూ గాయపడ్డావో, ఎలాగూ బాగైనావో, ఎలాగూ ఓదార్పు పొందావో సులువుగా చెప్పగలవు. నీ కథ వారికి పూర్తిగా చెప్పవలసి ఉంటుంది. ఓదార్పును నీ జీవిత ధననిధి నుండి తీసి అనేకులకు అందించగలవు. అప్పుడు దేవుడు నీకు రానిచ్చిన మహా గొప్ప వేదనలకు కారణమును సునాయాసముగా గ్రహిస్తావు. మనము ఓదార్పు పొందవలనని దేవుడు మనలను ఓదార్చడు గాని మనము ఓదార్చువారముగా కావాలననే ఆయన మనల్ని ఓదార్చునని ఎరగాలి. గులాబీ ఆకులను కత్తిరించుకుంటే నీకు ఆ మొక్క నుండి సువాసన రాదు. ప్రేమ రక్తమును కార్పించును, స్నేహము దుఃఖమును కలుగజేయను. వేదనతో నిండిన దినములు, ముండ్ల గచ్చలు, రాతి మార్గములు ఆశీర్వాదకరములే.